నమస్కారం. సిఎంఆర్ స్కూల్, షాపూర్ నగర్ పేరెంట్స్ కు, స్టూడెంట్స్ కు, టీచర్స్ కు, ప్రిన్సిపాల్స్ కు అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా యాన్యువల్ డే సందర్భంగా శుభాకాంక్షలు. మీ అందరికి కూడా ఒకసారి ట్రైలర్ చూపించాలని చూపించిన మల్లారెడ్డి యూనివర్సిటీ, 3 యూనివర్సిటీలు ఇక్కడ. మొత్తం మా గ్రూపు 500 ఎకర్స్లో మా యూనివర్సిటీస్. ఇండియాలో ఫస్ట్ టైం ఒక చోట 3 యూనివర్సిటీలు రన్ కావడం. 3 యూనివర్సిటీలు కూడా 50,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇక్కడ ఈ క్యాంపస్లో. మొత్తం ఇక్కడ 250 ఎకరాలు, అక్కడ 80 ఎకరాల్లో మెడికల్ కాలేజ్, అది యూనివర్సిటీ. ఇండియాలో ఈరోజు హైయెస్ట్ పీజీ సీట్లు మల్లారెడ్డి గ్రూప్లో, హైయెస్ట్ ఎంబీబీఎస్ సీట్లు 4 మెడికల్ కాలేజీలు మల్లారెడ్డిలో, హైయెస్ట్ ఇంజనీరింగ్ సీట్లు మల్లారెడ్డిలో. మీకు ఇక్కడ వచ్చేందుకు మీకు ఆ ట్రైలర్ సినిమా కూడా చూపించిన. ఎందుకంటే మా యూనివర్సిటీ కూడా, నేను ఒక మిల్క్ వెండర్ను. నా పరిస్థితి ఒక 50 ఏళ్ల కింద 1976 నా మ్యారేజ్ అయింది, మార్చి 19th. రేపు మార్చి 19th వస్తే 26, నాకు 50 years గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే. నా డేట్ మ్యారేజ్ అంటే నాకు అప్పుడు పెళ్ళైనప్పుడు నా పరిస్థితి ఏంది? ఒక సైకిలు, 2 పాల క్యాన్లు, మిల్క్ క్యాన్ 2. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? ఇండియాలో ఓన్లీ నంబర్ 1 మల్లారెడ్డి, బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్. ఇంతమంది ఇంజనీర్స్ ఎక్కడ లేరు ఇండియాలో, ఓన్లీ మల్లారెడ్డి దగ్గరనే ఉన్నారు. 50,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, 4 మెడికల్ కాలేజీలు, పీజీ సీట్లు, 10,000 మంది టీచర్స్, 10,000 టీచర్స్. మళ్ళా దానికి తోడు ఒక ఎంపీ అయినా మీ అందరి ఆశీర్వాదంతో, మినిస్టర్ అయినా, మళ్ళా ఇప్పుడు ఎమ్మెల్యే. అంటే నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక సింగిల్ లైఫ్లా, ఒక సింగిల్ జీవితంలో ఒక మనిషి, ఒక టీచర్ కాదు, ఓ ఇంజనీర్ కాదు, ఓ డాక్టర్ కాదు, మళ్ళా ఒక పాలమ్మటోడు ఈరోజు ఇంత పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్నాడు. టాప్ మోస్ట్ వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తున్నా, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేస్తున్నా, వరల్డ్ క్లాస్ సైంటిస్టులను తయారు చేస్తున్నా. ప్రపంచంలో ఎన్ని కోర్సులు ఉన్నాయో అన్ని కోర్సులు మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నాయి. ఇక్కడ 200 కోర్సులు రన్ చేస్తున్నా. మొత్తం హెల్త్ సైన్స్ కానీ, బీబీఏ కానీ, ఎంబీఏ కానీ, రకరకాల కోర్సులు. అవన్నీ కూడా ఎట్లా సాధ్యమైతే ఒక మనిషితో చెప్పండి మీరే, ఎట్లా సాధ్యమవుతుంది? అందరికి మీకు కూడా పట్టుదల ఉంది, మీకు కూడా కృషి ఉంది, మీరు కూడా కష్టపడుతున్నారు, మీరు కూడా రాత్రింబగలు కష్టపడుతున్నారు. కళ్ళల్లో ఒత్తులేసుకొని, కడుపు చంపుకొని, 50 ఏళ్ల సంధి పువ్వులమ్మి, పాలమ్మి, కష్టపడి బోర్వెల్ నడిపించి, స్కూళ్ళు పెట్టి, కాలేజీలు పెట్టి ఈరోజు ఇంత పెద్ద సంస్థలు తయారైనాయి. పోతూ పోతూ భగవంతుడు, నేనేం మాయ చేయలేదు, నేనేం బాబన్ కాదు, నాకేం ఫారెన్ ఫండ్స్ రాలేదు. ప్రతి రూపాయి ఇక్కడనే సంపాదించిన. 10 రూపాయలు ఉంటే 100 రూపాయల పని చెప్పినా, ప్రతి నిమిషానికి పని చెప్పినా, ప్రతిరోజు కష్టపడ్డా. ఈరోజు 73 సంవత్సరాలు నాకు. నెక్స్ట్ ఇయర్ గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే మార్చి 3 ఏళ్ళు అయితే ఇప్పటికీ రోజు 9 గంటల సంధి, రాత్రి 9 గంటల దాకా కష్టపడతా నేను. అట్లా కష్టపడి ప్లానింగ్ చేస్తే పిల్లల కోసం మీకు ఇప్పుడు ట్రైలర్ చూపించిన. రాబోయే మనము ప్రపంచంలో 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వెనుక ఉన్నా ఒకటి చూపివాది ఏది, మొత్తం ప్రపంచం, గ్లోబల్ ప్రపంచం అంతా కూడా రోబోలు వచ్చేసినాయి. ఆ రోబోలకు చూపి, ప్రపంచమంతా రోబోలు హోటళ్ళు ఊడుస్తున్నాయి, కాఫీ టీలు సప్లై చేస్తున్నాయి, రోబోలే
మొత్తం పని చేస్తున్నాయి మనుషుల. డ్రైవర్ లేని కార్లు వచ్చినాయి ప్రపంచంలో. 5 సంవత్సరాలు ఇప్పుడు తైవాన్, జపాన్, కొరియా ఎప్పుడు ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో అది చూపిస్తున్నా. మనం ఎంత వెనుకకున్నామో అది కూడా చూపిస్తున్నాం. మనం ఇప్పుడు ఏం లేదు, ప్రపంచమంతా ఏఐ అంటున్నారు, మనకి ఏఐ అంటే ఎవరికి తెలియదు. ఆ రకంగా ఉన్నాం మనం. కానీ మనం సెల్ ఫోన్లో కానీ, ఐఫోన్లో కానీ, మన ఐప్యాడ్లో కానీ, మన ల్యాప్టాప్లో కానీ ఏదన్నా సెకండ్ల మీద ప్రపంచం అంతా చూడవచ్చు మనం. మన పిల్లలు తెరిసేపట్ల యూట్యూబ్లో గేమ్స్ ఆడుతున్నారు. మన పిల్లలు షార్ప్ ఉన్నారు, స్మార్ట్ ఉన్నారు, మంచి స్కిల్ ఉన్నది. కానీ వాళ్ళను ఖరాబ్ చేసేది ఎవరు? తల్లిదండ్రులు. మీరే ఖరాబ్ చేసేది మీరే. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉన్నది, మంచి నేను చూస్తున్న ఇంజనీరింగ్ పిల్లలను మొత్తం ఇక్కడ ఇంజనీరింగ్ పిల్లలకు టెక్నాలజీ మార్చేసిన, పాత విధానం మార్చేసిన, పాత సిస్టమ్ మార్చేసిన. ఇప్పుడు స్టూడెంట్స్ అంతా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మంచి షార్ప్ ఉన్నారు మా దగ్గర. వాళ్ళకి ఇంకా 60 ఏళ్ల కింది సిలబస్ చెప్తున్నారు. 60 ఏళ్ళ టీచర్ పిహెచ్డి చెప్తే ఈ 18 ఏళ్ళ స్టూడెంట్కి ఎట్లా అర్థమవుతుంది? ఎట్లా కనెక్ట్ అవుతాడు? అప్పటి టీచరు, అప్పటి పిహెచ్డి ఇప్పుడు 18 ఏళ్ళ స్టూడెంట్కు 20 ఏళ్ళ స్టూడెంట్ కనెక్ట్ అవుతాడా? ఆయన చెప్పే విధానం ఇప్పుడు నచ్చుతాడా స్టూడెంట్? ఇప్పుడు గ్రీన్ బోర్డు మీద చాక్ పీస్తో రాస్తే వాడు హోంవర్క్ చేసుకొస్తాడా స్టూడెంట్? క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ రేపు రాసుకురమ్మంటే రాసుకొస్తాడా? రాసుకురాడు. మొత్తం మారిపోయింది. మొత్తం ఇక్కడ యూనివర్సిటీలో మార్పు తీసుకొచ్చిన డే 1 నుంచి ల్యాప్టాప్లో పనిచేయాలి. నేను అమెరికా పోయినా ఏ లెవెల్లో ఉద్యోగం వస్తుందని అడిగిన అమెరికాలో. వాళ్ళు ఏమన్నారు? నువ్వు పిహెచ్డి చేయి, ఎంఎస్ చేయి, బీటెక్ చేయి, ఇవన్నిటికీ డిగ్రీతో రాదు ఉద్యోగం. స్కిల్, టెక్నాలజీ ఉంటే సెకండ్ ఇయర్ లెవెల్లోనే జాబ్ వస్తుంది. ప్రపంచమంతా షార్టేజ్ ఉంది, 2 టెక్నాలజీ, స్కిల్. ఆ 2 ఇక్కడ మా యూనివర్సిటీలో నేర్పిస్తున్నా. ఇక్కడ 50,000 మంది స్టూడెంట్స్, 10,000 మంది టీచర్స్. ఇండియాలో ఫస్ట్ టైం నేను ఈ సిస్టమ్ తీసుకొచ్చిన టెక్నాలజీ, స్కిల్. ఫస్ట్ టైం. గట్టిగా చెప్పండి కొట్టురమ్మా. మీరే పరిశాన్ అవుతున్నారు. ఇట్లా ఉంటుందా మల్లారెడ్డి యూనివర్సిటీ అని? ఈ సిస్టమ్ ఉంటుందా అని. ఒక్కొక్క క్లాస్ రూమ్ ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్, డిజిటల్ బోర్డ్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్, ప్రతిది కూడా వైఫై, ల్యాప్టాప్ లేని కాలేజీకి రావద్దు. ప్రతిది కూడా ప్రతి ఒక్కరికి జాబ్ రావాలి, ప్రతి ఒక్కరికి టెక్నాలజీ. ఇప్పుడు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ ఉన్నాయి. ఇవన్నిటికి ఎవరు కావాలి? మ్యాథ్స్ చదివినోడు కావాలి, ఫిజిక్స్ చదివినోడు కావాలి. కాదు, టెక్నాలజీ చదివినోడు కావాలి, స్కిల్ ఉన్నోడు కావాలి. పిహెచ్డి డిగ్రీ వాడు అవసరం లేదు. ఈరోజు మా తన 50,000 మంది స్టూడెంట్స్, ఇక్కడ 25,000 మంది హాస్టల్ ఉంటారు. ఇక్కడ 10,000 నా తన, 550 బిల్డింగ్లు ఉన్నాయి బయట. 15,000 బయట ఉంటారు హాస్టల్లో. ఒక్కసారి విలేజ్లోకి వండి మీరు, పిల్లలే పిల్లలు. యూత్ ఇవాళ రేపు యూత్ మినిమం 3 గంటలు యూట్యూబ్ చూస్తారు, సోషల్ మీడియా చూస్తారు. మినిమం 3 గంటలు, లేకపోతే నిద్రపోడు వాడు. కాబట్టి వాళ్ళ తగ్గట్టుగా మొత్తం కాలేజ్ సిస్టమే చేంజ్ చేసిన. మీకు ఇక్కడ యాన్యువల్ డే పెట్టడం మీ అదృష్టం. మీ పిల్లలకు కూడా నాలెడ్జ్ రావాలి, పేరెంట్స్ కూడా నాలెడ్జ్ రావాలి, తెలియాలి ప్రపంచం ఎటుపోతుంది, మనం ఏం చేస్తున్నాం. మీ ఏజ్ ఎంత? 35-40 ఏజ్ ఉన్నారు. మీరు ఇంకా ఏం చేస్తున్నారు? తింటా ఉన్నారు, పోతా ఉన్నారు, నడుస్తూ ఉంది, చేసే ఉద్యోగమే పోతా ఉన్నారు. కాదు, అది నడవద్దు, అది అవుట్డేటెడ్. మీరు అంతా. మొన్న ఒక అడ్వైజర్ వచ్చింది, డాక్టర్, అమెరికాకి వెళ్ళి మా దాంట్లో మెడికల్ కాలేజ్కు. ఖాళీ బ్యాక్గ్రౌండ్ చూపివా, సౌండ్ పెట్టకు. కొత్త టెక్నాలజీ, ప్రపంచం ఎట్లా ఉంది. ఆ డాక్టర్ వస్తే ఏం చెప్పిండు గుర్తా? 71 సంవత్సరం ఆ డాక్టర్. ఆయన ఏమంటాడు? మన ఇండియాలోనే 3 పూటలు దిట్టగా కుప్పలు తింటారు, ఎక్సర్సైజ్ చేయరు, ఆలోచన చేయరు. మరీ లేడీస్ అయితే కిట్టి పార్టీలు, సెల్ ఫోన్లు, ఒకటే పని. వాళ్ళ హెల్త్ ఖరాబ్ అయ్యి, మైండ్ ఖరాబ్ అయ్యి, ఆ మొగల మీద రాగానే చికాకు పెట్టుకుంటారు, పంచాయతీ పెట్టుకుంటారు, జగడాలు పెట్టుకుంటారు.
ఎందుకంటే మైండ్ సరిగా ఉండదు కదా. మొగోళ్ళు ఏమో పని చేసి వస్తారు, వీళ్ళకేమో పని లేక ఫోన్లు మాట్లాడి ఆ తిని 3 పూటలు ఏం తింటున్నారో కూడా అర్థం కాదు. ఆ ఫోన్ల మీద ఎక్సర్సైజ్ లేదు, ఇష్టం లేడు తింటారు, హెల్త్ కాన్షియస్ లేదు, మళ్ళా రోగాలు నొప్పులు ఎట్లయినా వస్తాయి కదా. మా ఆయన ఏం చెప్పిండు కూడా డాక్టరు, మీరందరూ నాకు ప్రామిస్ చేయాలి, ప్రామిస్ చేస్తే ఆ విషయం చెప్తా. రేపు పొద్దుటి నుంచి మేమందరం కూడా మల్లారెడ్డికి ప్రామిస్ చేస్తున్నా అని చెప్పి మేము ప్రామిస్ చెప్పండి. ఇట్లా మీ మంచి కోసమే చెప్తున్నా, మీ పిల్లల కోసం చెప్తున్నా. మీ అందరు మేము ప్రామిస్ చేస్తున్నాం, బోలో జోర్సే మేము ప్రామిస్ చేస్తున్నాం. రేపటి నుంచి పొద్దుటి నుంచి కంపల్సరీ ఎక్సర్సైజ్ చేస్తాం, హెల్త్ ఫుడ్ తింటాం, మా పిల్లలను మంచిగా చూసుకుంటాం. మీరు మల్లారెడ్డికి ప్రామిస్ చేశారు, మీ ఇష్టం. మీ పిల్లలను కూడా ప్రామిస్ చేశారు. రేపటి నుంచి ఏదో ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి, యోగా చేయండి, జిమ్ చేయండి, ఏదో చేయండి, హెల్త్ ఫుడ్ తినండి. 3 పూటలు మాత్రం అన్నం తినకండి. హెల్త్ ఇప్పుడు నేను ఎట్లా ఇంత స్మార్ట్ ఉన్నా చూసిరా మీరు. ఇప్పుడు వీడికి వచ్చేటప్పుడు 35 నిమిషాలు జిమ్ చేసి ఫ్రెష్ అయ్యి వచ్చిన. పొద్దున గంట సేపు యోగా చేస్తా. అన్నం ఎప్పుడో ఇవాళ సండే తిన్నా, ఆడ వేరే లేకపోతే సండే తిన్నా, లేకపోతే ప్రోటీన్ ఫుడ్డే నాది. నాకు ఎంత వస్తుందో తెలుసా మీకు? ఇంత పెద్ద బోలెడ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది, బోలెడ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది నాకు. మీకు నాకు మా ఇంట్లో అందరం డైటింగే. తినాలంటే మేము ఎంత పిరందైనా తినొచ్చు, కానీ హెల్త్ మనది. ఆయన ఏం చెప్పింది గుర్తా? డాక్టర్, ఆయన అడ్వైజర్, 71 ఏళ్ళు. ఇట్లా బాడీ ఆయన స్టీల్ చెస్ట్ మీద ఇట్లా కొడితే స్టీల్ బాడీ మీద కొట్టినట్టు అవుతుంది. ఆయన కన్స్ ఎప్పుడు వస్తుంది, 6 ప్యాక్. ఆయన ఏం చెప్పిండంటే అమెరికాలో ప్రపంచమంతా కూడా మనము ఎట్లా ఎక్కువ జీవించాలి, మన ఏజ్ ఎట్లా పెంచుకోవాలి, దానికోసం డిస్కషన్ చేస్తారు ప్రజలంతా. రోజు దానికోసం డిస్కషన్ చేస్తారు. మనం ఏం తింటే ఎక్కువ దినాలు బతుకుతాము, ఏం ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీకి పడుతుంది, ఏం ఎక్సర్సైజ్ చేయాలనే ఆలోచననే ఉంటారు వాళ్ళు. 150 ఏళ్ళు బతుకుతారంట అక్కడ ఆ సిస్టంలో ఉంటే. కాబట్టి నేను కూడా ఒక 10 ఏళ్ల సంది మొత్తం సిస్టమ్ మానేస్తా. నేను కూడా 120 కిలోలు ఉన్నట్టు ఇష్టం ఉన్నట్టు తింటుంటే నేను. ఇప్పుడు అంతా 120 కిలో 90కి వచ్చిన. ఇప్పుడు నేను ఇంకా 5 కిలోలు దిగాలి. ఇప్పుడు నేను ఒకసారి పెరిగినాక దిగేది చాలా కష్టం. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీకు చెప్పేది, మీరు బిజీ ఉన్నట్టు యాక్టింగ్ చేస్తారు. నాకంటే బిజీ ఉన్నారా మీరు? నాకంటే బిజీ ఉన్నారా? నాకంటే ఎక్కువ పని చేస్తారా మీరు? నాకంటే ఎక్కువ సంపాదిస్తురా మీరు? నాకంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయా మీకు? అది చేసే పనైనా హెల్త్లోనే కాపాడుకోరు మీరు, అంతే. మీ హెల్త్ సరిగా ఉంటే మీ పిల్లలు చాలా గొప్ప తెలివివంతులు, మీ పిల్లల ఆనిముత్యాలు, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉన్నది. ప్రపంచమంతా మీ పిల్లలను చూస్తున్నారు. నేను జపాన్ పోయినా, జపాన్ పోతే 110 ఏళ్ళు బతుకుతున్నాను ఆడ. 110 ఏళ్ళు బతుకుతున్నారు. 70-80 ఏళ్ళ కూడా వాళ్ళు జాబ్ చేస్తున్నారు. రిటైర్మెంట్ లేదు ఆడ. రిటైర్మెంట్ ఎందుకు లేదంటే పెళ్ళిళ్ళు చేసుకుంటలేరు ఎవరు యువకులు. పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ పిల్లలను కంటలేరు. నో కొత్త ప్రొడక్షన్, నో యువకులు, నో పిల్లలు. అది జపాన్లా, తైవాన్లా, మొత్తం చైనాలా, అమెరికాలో ఇదే సిస్టమ్. యూత్ అంటే, పిల్లలంటే భారతదేశంలోనే ఉన్నారు. ప్రపంచంలో భారతదేశంలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, హైదరాబాద్ ఉన్నారు, సిఎంఆర్ స్కూల్లో ఉన్నారు పిల్లలు. ఆ పిల్లలను ఈ మోడల్ తయారు చేస్తా. ఈ మోడల్ ప్రపంచం తగ్గట్టుగా, అది నేను శపథం చేసిన.